ఇగో ఇట్లా వస్తుంది పసర. శుద్ధంగా పిండేసి తీసేయాలి. నేనేదో శ్రమ పడుతున్నాను, ఏదో ఒక వీడియో అయినా వైరల్ అవుతే ఏదో 10 రూపాయలు వస్తాయని ఆశతో. మీకు తెలుసు మధ్యతరగతి కుటుంబాలు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇదిగో ఫ్రెండ్స్, ఆ విధంగా పిండుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్ చెప్తాను. ఇగో రసం తాలింపు పెడుతున్నాను. ఆవాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు వేయగానే చిటపెట్టలాడుతుంది. ఇంకో ఎండుమిర్చి ఇగో ఫ్రెండ్స్, రసం తాలింపు అయిపోయింది. చిటలాడుతుంది చూసారా రసం. నేను రసం సూపర్ పెడతాను. ఇప్పుడు దొండకాయ ఫ్రై చేద్దాం. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బ్యాడ్ కామెంట్స్ మటుకు చేయకండి దయచేసి. ఓకే, ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేసాం. ఆయిల్ ఎక్కాక ఇలాగా ఎండుమిర్చి, ఇది తాలింపులో పైన జల్లడానికి మిరపకాయ ఎండుమిర్చి పొడి మిక్సీ పట్టాలి. కొద్దిగా శనగపప్పు, కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఎల్లుల్లిపాయి, కరివేపాకు. చిటలాడిన తర్వాత మనం రెడీ చేసుకున్న దొండకాయ ముక్కల్ని వేసేద్దాం. ఇందాక తీసుకున్నాం ఒక రవ్వ పసుపు, సరిపోద్దో లేదో మళ్ళీ వేద్దాం. అర స్పూన్ ఉప్పు కూడా ఒక స్పూన్ వేద్దాం. ఇలా పిండేసి తీసేసాం కదా, అది ఎక్కువ ఉండదు. మగ్గుతాయి, బాగా మగ్గాల, బాగా ఫ్రై అవ్వాల.
మీడియం సిమ్లో పెట్టి ఇగో ఎంతవరకు వేగిందో చూద్దాం. ఇంకో ఇంకా వేగాలి బాగా. మీరు ట్రై చేయండి. ట్రై చేసి నచ్చిందో లైక్ కామెంట్స్లో పెట్టండి. ఇగో దాంట్లోకి పొడి చూపించే కదా, ఎండుమిర్చి పొడి. ఎండుమిర్చి మీకు చెప్పలేదు, మర్చిపోయాను. కొబ్బరి, ఎండు కొబ్బరి రెండు కలిపి మిక్సీ పెట్టి పైన జల్లాల. బాగా ఫ్రై అయిపోయాక పైన జల్లడం. హలో, ఇగో తాలింపు అది దగ్గర పడిపోయింది. ఇప్పుడు ఈ పొడి వేసేస్తున్నాను. మిక్సీ పట్టుకున్నది వేసేస్తున్నాను. ఇదే ఇంతే ఫ్రెండ్స్. మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.